గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ నుంచి హుబ్లీ బయలుదేరినటువంటి విమానం ఇంకా హుబ్లీ కొద్దిసేపట్లో వెళుతుందనగా ల్యాండ్ అవుతుందనగా సాంకేతిక సమస్య వచ్చింది. వాతావరణం అనుకూలించలేదు. 3 గంటల పాటు, ఒకటి కాదు రెండు కాదు 3 గంటల పాటు గాల్లోనే ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కాక సాంకేతిక సమస్య కారణంగా గాల్లోని చక్కర్లు కొట్టింది. ఆ టైంలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ల్యాండ్ కాలేకపోతుందని లోపల ఉన్నటువంటి 22 మంది ప్రయాణికులకు తెలిసిన తర్వాత హాహాకారాలు చేశారండి. భయంతో వణికిపోయారు. ఆ 2 చేతుల్లో ప్రాణాలు పెట్టుకుని వాళ్ళు హడలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ దృశ్యాలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అంత అరుపులు, ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. పిల్లలు, చిన్న చిన్న పిల్లలతో వాళ్ళందరూ ఎంత భయపడ్డారంటే, యేసయ్యా భగవంతుడా అని కొంతమంది, యేసయ్యా అని కొంతమంది, మా పిల్లల్ని కాపాడు, కనీసం మా పిల్లల ప్రాణాలైనా కాపాడు తండ్రి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఓ మై గాడ్ అంటూ అరుస్తూ రక్షించు తండ్రి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధతో మాట్లాడినటువంటి ఈ వీడియో బయటకు వచ్చింది. చూడండి. అంటే షేక్ అయిపోతుంది విమానం గాల్లోనే ఉంది. ల్యాండ్ కాకుండా గంటలు గాల్లోనే ఇట్లా కుదుపు గురవుతూ ఉంటే చాలా అంటే చాలా భయం వేసింది. అసలు మనం బతుకుతామా లేదా, అసలు మనకి ఈ రోజుతోనే భూమి మీద నూకలు చెల్లిపోతాయా? ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వేసుకుని వాళ్ళందరూ కౌగిలించుకుని హత్తుకొని చాలా భయంతో బాధతో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ ఈ విజువల్లో చూడండి. ఈ మహిళ ఎంత రోధిస్తుంది చూడండి. కాపాడు దేవుడా, ఎలాగైనా సరే సేఫ్ ల్యాండ్ అయ్యే విధంగా చూడు అని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంది. విమానం లోపల నుండి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 3 గంటల పాటు లిటరల్గా అసలు షేక్ అయిపోయారు. అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొత్తం 3 దేవతలను కూడా ప్రార్థిస్తున్నారు. ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడు, ఎలాగైనా సరే మమ్మల్ని సేఫ్ ల్యాండ్ చేయని చెప్పి. ఎందుకంటే విమాన ప్రమాదాలు ఎంత భయంకరంగా జరిగాయో మనందరికీ తెలుసు. అంటే విమానం ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కళ్ళు కూడా బతికే పరిస్థితి లేదండి. అంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో మనం చూసాం. గత సంవత్సరం జూన్ నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇంకా కళ్ళ ముందే కనిపిస్తోంది. ఇంకా ఆ ప్రమాదం తాలూకు ఉన్నటువంటి పరిస్థితులు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. 242 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఆ అహ్మదాబాద్ విమానం అట్లా టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే అహ్మదాబాద్లోనే ఒక హాస్టల్ భవనం మీద కుప్పకూలిపోయి ఆ హాస్టల్లో ఉన్నటువంటి అందులో ఉన్నవాళ్ళు కూడా 40 మంది చనిపోయారు. తర్వాత ఇందులో ఉన్నటువంటి 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కడు బతికి బయటపడ్డాడు. సో ప్రమాదాలు అంత భయంకరంగా ఉంటాయి. పీసులు కూడా దొరకవు, మొత్తం మాడి మసైపోవటమే. కాబట్టి ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్తోంది. ఇందులో మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు ఈ విధంగా హుబ్లీకి బయలుదేరుతున్నటువంటి సమయంలో మరి కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. వాతావరణం అనుకూలించలేదు. టెక్నికల్ ఇష్యూ 2 ఒకేసారి వచ్చినాయి. సో ఇక ల్యాండ్ కాని పరిస్థితి ఏర్పడింది. 3 గంటల పాటు అండి. 3 గంటల పాటు గాల్లో ఉండగా ఈ వీడియోలన్నీ కూడా అక్కడ స్పాట్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అందరూ కూడా గజ గజ వణికిపోయారు. ఆ తర్వాత ఈ ఫ్లై 91 విమానం 3 గంటల తర్వాత వెనక్కి వచ్చేసి బెంగళూరులో ల్యాండ్ అయింది. బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంతా సెట్ చేసుకుని 6:30కి మళ్ళీ టేకాఫ్ అయి హుబ్లీ చేరుకుంది. రాత్రి 11 అయిందంటే హుబ్లీకి వెళ్ళేసరికి. ఎంత భయపడిపోయి ఉంటారు వీళ్ళందరూ కూడా. చిన్న చిన్న పిల్లలు తమ ఫ్యామిలీస్తో ప్రయాణం చేస్తుంటే సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా, ఈరోజు అసలు మనం బతికి బయటపడతామా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే వీళ్ళు బెంగళూరులో, హుబ్లీలో దిగాల్సింది బెంగళూరులో సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తమ బిడ్డల్ని హత్తుకుని మరీ గంట పాటు రోధించారండి.
సో అంత అంత నరకం చూశారు. ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, గాల్లో కాసేపు చక్కర్లు కొట్టింది, మళ్ళీ వేరే సిటీకి వెళ్ళి ల్యాండ్ చేసింది. ఇదేదో గంటలు అయిపోలా. 3 గంటల పాటు బెంగళూరులో ల్యాండ్ కావటానికి కూడా అంత సమయం తీసుకున్నారంటే అక్కడ పైలట్స్కి, కో పైలట్లకి, అందులో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్గా అందరికి కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. ఎక్కడ దించాలి, ఎలా దించాలో కూడా టెక్నికల్ సపోర్ట్ లేదు. విమానంలో అలాంటి సమస్య వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే సెట్ చేసుకొని వాతావరణం కొంత అనుకూలించిన తర్వాత 3 గంటల పాటు గాల్లో తిప్పి అప్పుడు బెంగళూరులో ల్యాండ్ చేస్తే ఊపిరి పీల్చుకున్నారు. అందరూ కూడా ఏ విధంగా దండం పెడుతున్నారో మీరు కూడా చూశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటే వాయిస్ వినిపిస్తుంది. ఏసయ్యా, మా పిల్లలన్నా కాపాడు తండ్రి, భగవంతుడా, 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, కాపాడు తండ్రి అంటూ చాలా అంటే చాలా భయానికి గురైపోయి, ప్యానిక్ అయిపోయి, ఇంకా మనకు జీవితం లేదా, ఈ రోజుతోనే ఎండ్ అయిపోతుంది అన్నటువంటి భయం, ఆందోళన వాళ్ళకి కనిపించింది. సో డెఫినెట్గా సేఫ్టీ ఎంతవరకు ఉంది, విమానాలన్నీ కూడా సరిగ్గా బయలుదేరే ముందు చెక్ చేసుకుంటున్నారా లేదా? ఎందుకంటే ఒక్క ప్రమాదం ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని తీసుకొస్తుందో మాటలకు అందనటువంటి విషాదం అది. సో డెఫినెట్గా ఒక్క ప్రమాదం కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే అందుకు తగ్గటువంటి రక్షణపరమైనటువంటి, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.